ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ మిత్రులందరికీ కూడా. ఇప్పుడంతా కూడా ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది, ఎలక్షన్ సీజన్ వచ్చేసింది. మొత్తం మనకి మే 13వ తేదీ ఎలక్షన్స్ అంటే దాదాపుగా 56 రోజుల టైం ఉంది. టీడీపీ, బీజేపీ అంటే టీడీపీ, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన వచ్చిన ఫస్ట్ యూజ్ ఇది అనుకోవచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్లో ఎలక్షన్ వస్తే టీడీపీకి, జనసేనకి కష్టమయ్యేది. ఫస్ట్ షెడ్యూల్లో చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే చాలామంది కొత్త అభ్యర్థులు, ప్లస్ మేనేజ్మెంట్కి కష్టం, ప్లానింగ్కి కష్టం, యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి కష్టం, పెద్దగా టైం ఉండేది కాదు, టెన్షన్ పడేవాళ్ళు. కానీ ఇప్పుడు కాస్త టైం ఉంది కాబట్టి నెక్స్ట్ 2 months చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఒకసారి నేను ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఇది నష్టం అనేది నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో మోగింది సమర శంఖం. ఏపీ అసెంబ్లీ సహా 2 తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్. 18వ లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. ఎన్నికల విధులకు కాంట్రాక్టు ఉద్యోగులు దూరం. ఏ స్థాయిలోనూ వారిని ఉపయోగించకూడదు. కులం, మతం పేర్లతో ఓట్లు అడగడం నిషిద్ధం. ఈసీ స్పష్టీకరణ. ఎన్నికల కోడ్ అమల్లోకి. సో మనం చూసాం, ఈ షెడ్యూల్ అంతా నిన్ననే ఫాలో అయ్యాం. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు తీసుకుంటారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29న నామినేషన్స్లో ఉపసంహరించుకోవచ్చు. 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుద్ది. సో ఇది మనం షెడ్యూల్ చూసాం. ఇదంతా కూడా మనం నిన్న ఫాలో అయ్యాము. సో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల పండుగకు తెరలేచింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 543 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సో 7 దశల్లో భాగంగా మన రాష్ట్రంలో 4వ దశలో వస్తుందన్నమాట. వచ్చింది పోలింగ్. యాక్చువల్లీ 1వ దశ రావాల్సింది 4వ దశలో ఇచ్చారు. సో ఇది మొత్తం 3 పత్రికల్లో కూడా బ్యానర్ వార్త దీనికి సంబంధించి. ఇది ఆల్రెడీ మనం నిన్న మధ్యాహ్నం నుంచే చెప్పుకున్నాము. అందరూ అన్ని ఛానల్స్లో కూడా ఇదే ఉంది కాబట్టి మనం చూసాం. సో మోగింది భేరి అని దీనిలో ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. మే 13న రాష్ట్రంలో ఎన్నికలు. తెలంగాణలో లోక్సభకు అదే రోజు. నడివేసవిలో 4వ దశలో 2 రాష్ట్రాల్లో పోలింగ్. హోరాహోరీ. ఇక్కడ ఫోటో చూడండి, పక్కన చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ది ఏమో నవ్వుతున్న ఫోటోలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిది మాత్రం నవ్వుతున్న ఫోటో ఇవ్వాల, అలా చూస్తున్న, సీరియస్గా చూస్తున్న ఫోటో ఇచ్చారు. ఆంధ్రజ్యోతి ఫోటోల్లో కూడా పక్షపాతమే పాపం. 7 దశల్లో సార్వత్రికం ఇదంతా రాసుకొచ్చారనమాట. ఇంకా కింద హోరాహోరీ. హైటెన్షన్ ఎన్నికలకు రెడీ. అధికార అరాచకాలపై యుద్ధం. జట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీ. ఒంటరిగా అధికార పక్షం వైసీపీ. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ మంత్రం. నొక్కుడుపైనే వైసీపీ నమ్మకం. జాబితా విడుదల చేసిన జగన్. కూటమి అభ్యర్థులు దాదాపు ఖరారు. ఎన్నికల విధుల్లో టీచర్లు. ప్రభుత్వ ఉద్యోగులు 60% వారే. సచివాలయ ఉద్యోగులకు ఇంకు పెట్టే విధులకే. వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనరాదు. అది పరిస్థితి. వాలంటీర్లు ప్రచారంలో కూడా పాల్గొనకూడదంట. ఇక వైఎస్ వారసురాలు షర్మిలే. రాహుల్ను పీఎం చేయడం వైఎస్ కళ. ఆ కళ కోసం పనిచేస్తున్న షర్మిల. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, హోదా రాలేదు, రాజధాని లేదు. నీలం, ఎన్టీఆర్, వైఎస్ లాంటి నేతలు ఏలిన గడ్డ ఇది. ఆంధ్రులకు అన్యాయంపై వారు ఢిల్లీని నిలదీశారు. ఇప్పుడేమో వంగి దండాలు. మోదీని నిలదీసే నేతలు లేరు. విశాఖ ఉక్కు జోలికి ఎవరిని రానివ్వం. సాటి తెలుగువాడిగా ఆంధ్రాకు అండగా ఉంటా. విశాఖ ఉక్కు సభలో రేవంత్. సో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, చాలా జాగ్రత్తగా మాట్లాడారు. మరీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్దగా ఎటువంటి
ఆరోపణలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మరీ దూకుడుగా ఏం మాట్లాడలేదు. కానీ వైఎస్కి నిజమైన వారసురాలు షర్మిలానే. సో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కల కాబట్టి ఆ కల కోసం షర్మిల పనిచేస్తున్నారు అని ఇప్పుడు వంగి దండాలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళకి అని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని వాగ్బానాలు వేశారు తప్ప మరి గట్టిగా మరి సెన్సేషనల్ కామెంట్స్ అయితే ఏమీ చేయలే జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇక సాక్షిలో కూడా బ్యానర్ వార్త ఒకసారి చూద్దామే. ఆంధ్రప్రదేశ్లో మే 11 పోలింగు, 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అదే రోజు ఎన్నికలు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 4వ దశ. ఇదంతా ఇచ్చారులే, మనకందరం చూసిందే ఇచ్చారు. తర్వాత ఇదిగో ముద్రగడ గారిని వైసీపీలో చేర్చుకున్నది ఇందుకే. రోజు పవన్ కళ్యాణ్ గారి చేత ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుండే ఉంటే, ఇన్నాళ్ళు పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు అండ్ గుడివాడ అమర్నాథ్ గారి చేత కాపు నాయకుల చేత పవన్ కళ్యాణ్ని తిట్టించారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఎందుకు చేర్చుకున్నారు? ఈయన చేత పవన్ కళ్యాణ్ని విమర్శించడానికే. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు విమర్శించడం రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద కాపు వచ్చారు, ఉన్న కాపులంతా చాలదన్నట్టు ఒక పెద్ద కాపు ఆయన వచ్చాడు. పెద్ద కాపు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు. అందుకే ఈయన వైసీపీలో చేర్చుకున్నది అందుకే. టికెట్ ఇవ్వడానికో, పదవి ఇవ్వడానికో, పెత్తనం ఇవ్వడానికో కాదు. పదవి ఇస్తారుగాక, తర్వాత గవర్నమెంట్ వస్తే పదవి ఇస్తారో పోతారో అది తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ని తిట్టడానికి మాత్రం బాగా ఉపయోగించుకుంటారు. సో పవన్ ఆ 5 ఏళ్ళు ఏం అడుగులో దాక్కున్నావు? కాపు ఉద్యమం కోసం ఒక్క సానుభూతి లేకైనా రాసావా? కేవలం 21 సీట్లతో ఏం చేద్దామని. పవన్ సినిమాల్లో హీరో అయితే నేను రాజకీయాల్లో హీరోని. ఏ విధంగా హీరో? ఇండిపెండెంట్గా పోటీ చేసి 10,000 ఓట్లు కూడా తెచ్చుకోకపోవడం హీరోనా? నాకు అర్థం కాదే. ఇండిపెండెంట్గా పోటీ చేసి 10,000 ఓట్లు కూడా తెచ్చుకోకపోవడం హీరోనా? ఒక పార్టీ కోసం పనిచేసి ఒక పార్టీ కోసం కులాన్ని రెచ్చగొట్టడం హీరోయిజమా? అంటే ఇప్పుడు సినిమాల్లో కూడా హీరోయిజం అలాగే చేస్తున్నారేమోలే. ఓకే. తర్వాత సగర్వంగా ఎగిరిన సామాజిక అజెండాను అమలు చేసి చూపించిన సీఎం జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సరిగ్గా సగం సీట్లు. ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్సీపీ. దేశ చరిత్రలోనే సీఎం జగన్ సరికొత్త రికార్డు. అన్ని వర్గాలకు సమన్వయం చేస్తూ అభ్యర్థుల ఎంపిక. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ చేస్తూ చట్టం. ఇప్పుడు అదే రీతిలో శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో మొత్తంగా సగం స్థానాలు ఆ వర్గాలకే. గత ఎన్నికల్లో 89 స్థానాలు, ఇప్పుడు 100 స్థానాలు కేటాయింపు. ఈ స్థాయిలో సామాజిక న్యాయం చేసిన దాఖలాలు లేవంటున్న రాజకీయ పరిశీలకులు. ఎవరు? మన కొమ్మినేని శ్రీనివాస్ గారును మన జర్నలిస్టు గారైనా వాళ్ళైనా రాజకీయ పరిశీలకులు అంటే. ఎన్నికల్లో సామాజిక విప్లవానికి నాంది. ఇప్పుడు సామాజిక మహావిప్లవం ఆవిష్కరణ. మహావిప్లవమా? సామాజిక విప్లవం కాస్త మహావిప్లవం వెళ్ళిందనమాట. సో ఆ తర్వాత మహావిప్లవానికి వెళ్తుందేమో. అసెంబ్లీలో సీట్లకు 29, ఎస్సీ ఎస్టీలకు 7. అవి రిజర్వేషన్ అండి, అవి ఖచ్చితంగా ఇవ్వాలి. బీసీలకు 48, ఆ పక్కన రాయాల్సింది రెడ్లకు 49 అని. బీసీలకు 48, 50% ఉన్న బీసీలకు 48, 6% ఉన్న రెడ్లకు 49 సీట్లను రాయాల్సిందే. ఇందులో మైనారిటీలకు 7 స్థానాలు, మహిళలకు 19 స్థానాల్లో అవకాశం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 135 స్థానాల్లో, బీసీలకు కేవలం 25 సీట్లే. బీసీలకి ఇంకో 12, 13 ఇచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చాయన్నీ బీసీ సీట్లే. మరోసారి బీసీ వర్గాలకు ద్రోహం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, మైనారిటీలకు 5. మొత్తానికి ఇది పెద్దపేట వేసుకున్నారండి వీళ్ళ సామాజిక సంస్కరణ, సామాజిక మహాసంస్కరణ, సామాజిక మహాసంస్కరణ ఆ పేరుతో పెద్దపేట వేసుకున్నారు. అదే బ్యానర్ వార్తగా రాసుకొచ్చారు. సో 3 పత్రికల్లో బ్యానర్ వార్తలు అయితే ఇలా ఉన్నాయి. ఆ తర్వాత వార్తలకు వెళ్తే, వేరే అంశాలకు వెళ్తే, 3 నెలల్లో మళ్ళీ ప్రమాణం. ఆ నమ్మకం మాకుంది. టికెట్ రాని వారికి సముచిత స్థానం కల్పిస్తాం. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల జాబితాల విడుదల సందర్భంగా సీఎం జగన్. సో 3 నెలల్లో మళ్ళీ సీఎంగా ప్రమాణం చేస్తాననే నమ్మకం నాకుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట. అది ఇచ్చారు. తర్వాత నాకు ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, విద్యావంతులకు టికెట్లు ఇచ్చాము అని వైసీపీ చెప్తుంది కదా. మేము టికెట్లు ఇచ్చిన వాళ్ళలో ఎక్కువ గ్రాడ్యుయేట్స్ మోర్ దాన్ 80% ఉన్నారు.
లాయర్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పిహెచ్డీలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, ఇది చెప్తున్నారు కదా. కానీ టికెట్లు ఇచ్చిన వాళ్ళలో ఒక ఆయన పుష్ప సినిమాకు స్ఫూర్తి. ఒక ఆయన ఏంటి, 2-3 ఉన్నారు పుష్ప సినిమాలో స్ఫూర్తి వాళ్ళు. ఇంకొక ఆయన డాక్టర్, పేరుకి డాక్టర్, కానీ ఆయన చెప్పిన మందులే కొనాలంటాడు. ఆయన ఏ మందులైతే, ఏ కంపెనీ మందులైతే కొనాలో అంటాడో ఆ కంపెనీ మందులే కొనాలి. వేరే కొంటే వాళ్ళ మీద కేసులు పెడతాడు. పైగా ఆయన గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్గా. ఇంకొక ఆయన డాక్టరే, కానీ నోరు తెరిస్తే బూతులు, దారుణమైన బూతులు. మరి ఏంటి యూజు? చదివారు కరెక్టే, ఇంత చదువులు చదివి, అంతంత ఉన్నత చదువులు చదివి సంస్కారం ఎక్కడ పెట్టేశారు? అదే నా డౌటు. సో ఇది లోపల పేజీలకు కూడా వెళ్దాం. అంతా ఫస్ట్ పేజీలో నార్మల్గా అలా టచ్ చేశారు అంతే. రాష్ట్రానికి తీరు ప్రభావితం చేసే అంశాలను ఉత్తరాదిలో ఇండియాకు, దక్షిణాదిలో ఎన్డీఏకు పరీక్ష. సో ఉత్తరాదిలోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి. దక్షిణాదిలో బీజేపీకి ప్లస్ ఏంటంటే ఉత్తరాదిలో వాళ్ళకి బలం ఉంది కాబట్టి అదే బీజేపీకి ప్లస్. ఇప్పుడు దక్షిణాదిలో తెలంగాణలో కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయి, కర్ణాటకలో కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయి, అంతే. ఈ 2 రాష్ట్రాల్లో బాగానే వస్తాయి. తమిళనాడులో ఎలాగ స్టాలిన్ గారు ఉన్నారు కాబట్టి ఇండియా కూటమికి ఎక్కువ వస్తాయి. ఈ 3 రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఎక్కువ వస్తాయి. ఈ 3 తప్ప ఇంకే రాష్ట్రాల్లోనూ డౌటే. రాజస్థాను, గుజరాత్ లాంటి రాష్ట్రాలు, రాజస్థాన్లో కాస్త వస్తే రావచ్చు, గుజరాత్లో రావు అసలు. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఏమో ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయారు. సో కష్టమే, ఈ ఇండియా కూటమికి అంత ఈజీ కాదు. సరే, మనం కూడా ఎప్పుడప్పుడు స్పెషల్గా కొన్ని వీడియోస్ చేసుకుందాం. వీడియోస్ సంఖ్య పెంచుతాను. మీరేమంటారు? వీడియోస్ సంఖ్య పెంచుదామా? వీడియోస్ సంఖ్య పెంచాలనుకుంటున్నా. వద్దన్నా ఇప్పటికే బోర్ పడుతుంది, వీడియోస్ సంఖ్య ఏం పెంచొద్దు అంటే పెంచను. లేదు పెంచండి చూస్తాము, టైం పెడతాము అంటే పెంచుతా. ఇక ఓటు నమోదుకు రారండి, ఏప్రిల్ 15 వరకు అవకాశం. సో ఇంకా కూడా ఓటు నమోదు చేసుకోవచ్చంట. ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే చివరి గడువు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఓటుగా నమోదు చేసుకోవచ్చు. అంటే నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటు నమోదు చేసుకోవచ్చండి. ఢిల్లీలో ఏపీ భవన్ విభజించారంట. ఇంకా ఏమున్నాయి? ఇంకా ఏమున్నాయి? త్రిమూర్తుల యుద్ధభేరి నేడు. త్రిమూర్తులు అంట. ఓహోహో. వైకాపా అరాచక పాలనపై సమరశంఖం. 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్. చిలకలూరుపేట సభకు భారీ ఏర్పాట్లు. 10 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా. 10 లక్షల మందికి పైగా హాజరవుతారా? ఓహోహో 10 లక్షల మంది అంటండి. అంతకంటే ఎక్కువ అంట. 6 లక్షల మంది అని రాశారు. మరి ఇప్పుడు ఎందుకో 10 లక్షల మంది అని రాస్తున్నారు. కుర్చీలు చూస్తే అన్నీ అయితే వేయలేదు, వేదిక చూసినా అన్నీ అయితే వేయలేదు. సభా ప్రాంగణంలో సిద్ధం చేసిన కుర్చీలు ఎక్కడ 10 లక్షలు వేయలేదు, కనీసం 5 లక్షలు లేవు, కనీసం 4 లక్షలు కూడా కుర్చీలు వేసినట్లేరు. వేదిక ఈ ప్రాంగణం చూసినా అంత పెద్ద అనిపించలే. ఏమో మరి, అంటే వెనకేమైనా ఉంచారేమో. 10 లక్షలు కాదు కానీ 5 లక్షలు వస్తే చాలు, గ్రేట్, వండర్ఫుల్. 5 లక్షల మంది వస్తే వండర్ఫుల్, తిరుగులేనట్టే. బొప్పూడి సభకు భారీ భద్రత. 14 మంది ఐపీఎస్ల పర్యవేక్షణలో ప్రధానికి బందోబస్తు. ఏపీ రాజధాని ఎక్కడుందో చెప్పలేని దుస్థితి. జగన్ ఒక్కసారైనా ఉద్యమించారా? షర్మిల. సో చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరీ అగ్రెసివ్గా ఏమీ విమర్శించాల, జాగ్రత్తగా విమర్శించారనమాట. ఈరోజు నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారా చేయరా, మీరేమనుకుంటున్నారు అనేది నేను పక్కన కమ్యూనిటీలో పోల్ పెడతాను, కామెంట్ చేయండి, మీరు ఓట్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఈరోజు నరేంద్ర మోదీ గారు సభ కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నిజంగా విమర్శించాలంటే అనేక అంశాలు ఉన్నాయి. వైసీపీని విమర్శించడానికి, వైసీపీని ఇరుకుని పెట్టేలా మాట్లాడడానికి అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ నరేంద్ర మోదీ గారు వాడతారా వాడరా, వైసీపీని విమర్శిస్తారా విమర్శించరా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే పక్కన నేను కమ్యూనిటీలో పోల్ పెడతాను, అందులో ఓటు కూడా వేయండి. తెదేపా, జనసేన, భాజపా కూటమి భారీ గెలుపు ఖాయం. విజయవంతం చేయాలని 3 పార్టీల నేతల పిలుపు.
అది మునిగిపోతున్న వాడలోని ప్రయాణికుల జాబితా. వైకాపా అభ్యర్థుల ప్రకటనపై లోకేష్ స్పందన. తర్వాత మాటల్లోనే నా, చేతల్లో నో. నా అనేది అంతా ప్రచారానికి, అసెంబ్లీ లోక్సభ అభ్యర్థిత్వాలకు కాదు. సీఎం సొంత సామాజిక వర్గీయులకే 49 అసెంబ్లీ, 5 లోక్సభ సీట్లు. సీఎం జిల్లాల్లో 80% పైగా వారికే. సీట్ల కేటాయింపులో జగన్ సామాజిక న్యాయం ఇదే. 25 మంది సిట్టింగులకు టికెట్ల నిరాకరణ, 15 మందికి బదిలీలు. అదండి. సీమ జిల్లాలు మరీ దారుణం అండి. రాయలసీమ 4 జిల్లాలు ప్లస్ నెల్లూరు కలుపుకుంటే 62 నియోజకవర్గాలు. ఈ 62లో రెడ్లకు 39 ఇచ్చి బీసీలకు 7 ఇచ్చారు. మరి ఇదేం సామాజిక న్యాయమో నాకు అర్థం కావట్లా. నేర చరిత్ర ఉందా? మీకే టికెట్. సిబిఐ, ఈడీ కేసుల్లో నిందితులు వైకాపా అభ్యర్థులే. హత్య కేసు ఉన్నవారు ఎర్రచందనం స్మగ్లర్కు ఛాన్స్. ఏమంటే ఎర్రచందనం స్మగ్లర్ని అవమానించొద్దండి. పుష్ప సినిమా పుష్పలో ఆయన చూసే పుష్ప సినిమా తీశారంట. వైకాపాకు చెందిన అత్యధిక అభ్యర్థులపై ఎన్నో ఆరోపణలు. అందులో దాదాపు 50 మంది తీవ్ర అరాచకాలు, భూదందాలు, గనులు, ఇసుక దోపిడీ, రౌడీయిజం. తెదేపా-గుట్కి ఎంపీ మాగుంట కుమారుడు రాఘవరెడ్డితో కలిసి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు. కోట్లలో డిమాండ్, చివరకు బతిమాల టికెట్లు. ఎంపీ టికెట్లపై కృత్రిమ డిమాండ్కు సృష్టి. వైకాపా ప్రయత్నాలు. అసెంబ్లీ స్థానాల్లో ఖర్చంతా వాళ్ళని ఎత్తున రుద్దే ఆలోచన. ఇప్పుడు పార్టీ విజయావకాశాలు సన్నగిల్లడంతో జారుకున్న పలువురు సిట్టింగ్లు. కొత్త అభ్యర్థుల కోసం వెతుకులాట. అభ్యర్థులు లేక బీసీలకు టికెట్లు అంటూ జగన్ హడావుడి. మొత్తానికి ఈనాడులో వీళ్ళ స్టైల్లో వీళ్ళు చాలా గట్టిగా రాసుకొచ్చారనమాట అభ్యర్థుల ఎంపిక మీద. ఎక్కడెక్కడ ఏ విధంగా చేశారు అనేది చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ఈనాడులో వైసీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రాసుకొచ్చారు. ఇక్కడెక్కడో హవ్వ అవినాష్కు టికెటా అని రాశారండి. హవ్వ అవినాష్కు టికెటా అంటే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడంలో ఉన్న అభ్యంతరాలు ఏమిటి అనేది ఒక ఆర్టికల్ వేశారు. అంటే అవినాష్ రెడ్డికి ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ప్లస్ ఆయన ఒక పెద్ద కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కదా, తప్పించుకుంటున్నాడు కదా సిబిఐ నుంచి, ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారా ఏంటి అని. మరి వైసీపీలో ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా ఇస్తారు కదా. పేటెంట్ రైట్స్ అవండి, అటువంటి ప్రశ్నించకూడదు, అంతా పేటెంట్. సరే, ఇదంతా పక్కన పెడితే మనం నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రజ్యోతికి. సాక్షిలో నెక్స్ట్ పేజీకి వెళ్దాం, ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో చూద్దాం. పవను ఆ 5 ఏళ్ళు ఏమడుగులో దాక్కున్నావు. ఈయన్ని వైసీపీలోకి తీసుకున్నదే తిట్టించడానికి. పాపం ఈయన ఉన్న విలువ కూడా పోగొట్టుకుంటాడేమో. ముద్రగడ పద్మనాభం గారిని చూస్తే ఉన్న విలువ కూడా పోగొట్టుకుంటాడు అనవసరంగా. ఇప్పుడు ఆల్రెడీ గుడివాడ అమర్నాథ్ గారు, పేరు నాని గారు వాళ్ళు విలువ పోగొట్టుకున్నారు. వాళ్ళు సొంత కమ్యూనిటీలో కూడా విలువ పోగొట్టుకున్నారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఇంకా కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టడానికి ఆయన పార్టీలోకి తీసుకున్నారనే సంగతి ఆయనకు అర్థమైందో లేదో, బహుశా అర్థమైనా సరే ఇంకేం చేయలేడులే. బాబుపై తిరుగుబావుట. టీడీపీలో చల్లారని టికెట్ మంటలు. చంద్రబాబు బొజ్జగించిన శశోమీరా అంటూ పోటీకి సిద్ధం. తనకి తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా ఓడిస్తానంటున్న బోడే ప్రసాద్. త్రిశంకు స్వర్గంలో కళా వెంకట్రావు, గంట, బండారు. అమలాపురంలో జనసేన నాయకుడు ఆత్మహత్యాయత్నం. టికెట్ల పంచాయతీలు జరుగుతూనే ఉంటాయి, కామనే. ప్రస్తుతం టీడీపీ లోఫర్గాలతో నిండిపోయింది. ఇప్పుడు టీడీపీలో ఎన్టీఆర్ ఐడియాలజీ లేదు. ఎవరెన్ని కూటములు కట్టినా, కుట్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభంజనం ఖాయం. విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఓకే, తర్వాత ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ మంచి వార్తలే లేవండి. అన్నీ కూడా నార్మల్ సాదాసీదా అలా నింపేశారు. రోజుకు సో 3 పత్రికల్లో ఉన్న అంశాలు అయితే ఇవి. ఇంకా కొత్తగా వేరే అంశాలు ఏం కనిపించట్లేదు. మనం కూడా బయట ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఈరోజు ముగిద్దాం.
వేరే కీలక అంశాలతో మళ్ళీ చేద్దాం. నేను యాక్చువల్లీ ఒంగోలులో ఉన్నాను అనమాట. ఒంగోలు వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతాను మధ్యాహ్నం. మళ్ళీ 10-10:30 కల్లా మన స్టూడియోకి వెళ్ళిపోతాను. సో అప్పటి నుంచి కొంచెం స్పీడ్గా వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ.